Please subscribe Telugu 7 Media. కూడా థ్యాంక్ యూ. పిల్లలు మార్నింగ్ 6 o'clock నుంచి దే ఆర్ లైక్ స్టాండింగ్ లైక్ గెట్టింగ్ రెడీ. అందరూ చాలా చక్కగా చేశారు. సో ఇంతకు మించి సార్ గురించి చెప్పాలంటే సార్తో నేను లైక్ కోఆర్డినేట్ అయ్యింది ఒక 2-3 ప్రోగ్రామ్స్ బ్యాక్. సో మన పిల్లల స్కూల్లో అందరి పిల్లలకి వెంటనే అవకాశాలు రావడానికి కారణం సార్. సో సార్ చేస్తున్న సోషల్ సర్వీస్ ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తు అని నేను చెప్పగలుగుతాను. అండ్ ఇంకొకరికి థ్యాంక్ యూ చెప్పాలి నేను ఇక్కడ నిల్చుంటున్నందుకు అంటే హంసవేణి గారు. మేడం మీరు మా స్కూల్కి రాకపోతే కనుక ఇది అవకాశం వచ్చిండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఫౌండేషన్ అనేది 18 ఇయర్స్గా స్థాపించబడింది. ఇది కళాకారులకి చాలా మంచి అవకాశం. సో విఆర్ ఫౌండేషన్ వాళ్ళు కళాకారులకు ఇంత మంచి సపోర్ట్ చేయడం చాలా చాలా గర్వంగా ఉంది. అండ్ అలాగే సో ఈ విఆర్ ఫౌండేషన్ అంటే నేను చాలాసార్లు విన్నా. అండ్ మా హంస మేడం ద్వారా నేను రావడం జరిగింది ఇక్కడికి. చాలా 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 థ్యాంక్ యూ. అండ్ కళాకారులు సో చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయి వరకు కూడా వెళ్తూనే ఉంటారు. అలాగే మన డాన్స్ ప్రతి ఒక్క క్లాసికల్ కానీ వెస్టర్న్ కానీ ఫోక్ కానీ హిప్ హాప్ సో డాన్స్లో ఆల్ స్టైల్స్ ఉన్నాయి. సో మన క్లాసికల్ డాన్స్ వచ్చేసరికి చాలామంది గర్ల్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవరకు చాలా చాలా సపోర్ట్ చేస్తూ ఈ క్లాసికల్లో చాలా బాగా వెనక్కి వెళ్తూ ఉంటారు. సో అలాగే ఈ క్లాసికల్ అనేది కానీ ఎవ్వరు వదులుకోకండి. చాలా చాలా మంచి క్లాసికల్ డాన్స్ కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై కళామతల్లి. ఫ్రమ్ శ్రీకాళహస్తి నుంచి వచ్చారు. అండ్ ఈ వే ఫౌండేషన్ 13 సంవత్సరాల నిర్విరామైనటువంటి ఈ యొక్క నడవడికలో పైడి అంకయ్య గారు నిర్మించినారు. ఎంతోమంది అంటే ఆయన 2000 మంది అని చెప్పారు, కానీ 2000 మంది అనేది ఒక 4-5 ప్రోగ్రామ్స్లో ఉన్నటువంటి కళాకారులే ఉంటారు. నాకు తెలిసి కొన్ని వేల మంది చెప్పలేవు, ఇంత అని చెప్పలేవు. అంత వేల మందిని తను వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని పైకి తీసుకొని వచ్చి దేశ విదేశాల్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేపించున్నాడు. తను అమౌంట్ పెట్టుకోలేని వాళ్ళకు కూడా తన చేతులు గుండా కూడా అమౌంట్ పెట్టుకొని, అంటే కళాకారులు ఉంటారు అందరూ కూడా ఒక హైప్లో ఉన్న కళాకారులే ఉండరు, చాలా పేద కళాకారులు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరనేది కూడా నాకు తెలుసు. వాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చి తాను ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఎటువంటి స్థాయిలో ఉన్నారంటే వాళ్ళు ఇంకొక 10 మందిని చాకగలిగినంత స్థితిలో ఉన్నటువంటి ఆ స్థితికి కారణమైనటువంటి పైడి అంకయ్య గారు అందరికీ ఎప్పుడు ముందుగానే ఉంటారు. తను నేను చాలా చాలా ప్రోగ్రామ్స్కి ఆయనకి గెస్ట్గా రావటం జరిగింది. ఆయనకి ఎప్పుడు కానీ ఆ వెంకన్న స్వామి పరమశివుడి యొక్క ఆశీస్సులు అండ్ గురువుల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు అందరివి కూడా ఆయనకి ఉండాలనేసి కోరుకుంటూ ఉన్నాము. ఈనాటి ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా సభ మీద కూర్చున్నటువంటి అలంకరించినటువంటి ద బ్యూటీ కింగ్ మహతి గారికి అండ్ సార్ ఫోక్ సింగర్ సార్ గారికి అండ్ కొరియోగ్రాఫర్ మధు ఆనంద్ గారికి, అంజలి నాట్యాలయం గురువు గారు అయినటువంటి హంసవేణి గారికి, షీఈ్ మై స్టూడెంట్, అండ్ మేడం ఎండి గారు, స్కూల్ ఎండి గారు, అండ్ గురువు గారు చికిత్స, గుడ్ నేమ్ అండి, చాలా బాగుంది. అందరికీ కూడా మా యొక్క అభినందనలు, వారికి వందనాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. ముందుగా పేరెంట్స్కి నేను ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాను, ఎందుకంటే వాళ్ళకి ధన్యవాదాలండి. పిల్లల్లో కళ ఉండటం నిజమే, కానీ ఈనాటి పరిస్థితిలో ఈ కాలానుగుణంగా పరిగెత్తుకుంటూ పోతే కానీ మనం సంసారాన్ని సాగుకోలేని పరిస్థితిలో కూడా పిల్లల యొక్క టాలెంట్ని గుర్తించి మీరు వాళ్ళకి ప్రత్యేకమైన టైంని వెచ్చించి వాళ్ళని ఇన్స్టిట్యూట్లో వదిలి మీరు ఈ కళను నేర్పిస్తున్నారు చూడండి. ఫస్ట్ మీకు మా పాదాభివందనాలు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు. అది కావాలండి, మన దేశమే కళలకు నిలయం. అట్లాంటి దగ్గర అన్నీ ఉండదన్నమాట. 7 కళలు ఉన్నది,
కథక్, కథాకళి, మణిపురి, ఒడిస్సీ, మోహినియాట్టం, భరతనాట్యం, కూచిపూడి నిలయమైనటువంటి ఈ యొక్క భారతదేశం, భరత ఖండము అది మనది. దీన్ని ఎలాంటిది ఇది కాకుండా మనము నశించిపోతున్నటువంటి ఈ యొక్క కళల్ని మీ ద్వారా మళ్ళీ రావటము, ఇంత దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడికి చేస్తున్నారు. నిజంగా మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వే ఫౌండేషన్ అధినేత గారు, మీకు ఆల్ ద బెస్ట్ అండి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, మీరే ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు సపోర్ట్ లేకుండా. ఇప్పటి నుంచి నేను మీకు సపోర్ట్ చేస్తాను తప్పకుండా. నేను 2006లో సీరియల్ స్టార్ట్ చేశాను యాక్టింగ్ గర్ల్స్. ఫస్ట్ నేను డాన్స్ ప్రోగ్రాంలో 2008-9లో చేసినప్పుడు సార్ మా గురువు గారు నాకు సపోర్ట్ చేశారు ఇప్పుడు డాన్స్. అది మధ్యలో ఒక 1-2 ఇయర్స్ నేర్చుకొని ఇంకా ప్రొడక్షన్ యాక్టింగ్ అటు వెళ్ళిపోయాను. రీసెంట్లీ హంస గారు పరిచయం అయ్యారు. రండి మేడం. అసలు ఒక చిన్న రహమత్ నగర్లో చిన్న హౌస్లో కొంచెం ఆ హాల్ ఉన్న స్పేస్లోనే కొంచెం షెడ్ లాగా వేసుకొని చక్కగా చిన్న చిన్న పిల్లలు ఎంత క్యూట్ ఉన్నారో, వాళ్ళందరికీ ఒక 100 ఉన్నారు పిల్లలందరూ. నేను వెళ్ళేసరికి చాలా చక్కగా నేర్పిస్తున్నారు. ఈ మేడం కూడా ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ 2 monthsలో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది వీళ్ళ స్టూడెంట్స్తో. ఆల్ ది బెస్ట్ మేడం. నేను ఒకటే అంట, పని వెనకాల మనం పడితే మన వెనకాల మనీ పడుతుంది. ఎవరికైనా పని 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 పనిలోనే శ్రద్ధ పెట్టండి, కష్టపడండి, నేచర్ సపోర్ట్ చేస్తుంది, సక్సెస్ అవుతుంది. ఇప్పుడు అంకే సార్ కూడా నేను ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి వేరే లెవెల్ ఉంటుంది సార్. నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తా, స్పాన్సర్స్ని తీసుకొస్తా, చక్కగా చేద్దాం. ఇంకా ఎవరికి ఏ టాలెంట్ ఉన్నా కూడా సార్ గారిని అప్రోచ్ అవ్వండి, హంస మేడంని అప్రోచ్ అవ్వండి, నేను సపోర్ట్ చేస్తాను. అండ్ కొరియోగ్రాఫర్ గారు ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. సార్ ఒక 5 minutesలో సాంగ్ రాసిన మామూలుగా లేదు, ఆయనకి ఇంకో 10 నిమిషాలు ఇస్తే ఇంకేంటి పాటలు రాసినావు. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ మేడం మీరే కొరియోగ్రాఫరా మీరు కూడా? ఓ నైస్. వాళ్ళకి రండి, ఇక్కడ రండి. ఈ మేడం పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు మా. ఆల్ ద బెస్ట్. ఎలాంటి హెల్ప్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. అండ్ మేడం మీరు కూడా, నాకేం లేదండి, ముందుకు వెళ్ళే వాళ్ళని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తా అంతే. ఆల్ ద బెస్ట్ మా. మీకు కూడా పిల్లలందరూ చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు. ఆల్ ద బెస్ట్. మీరు అందరూ ఖచ్చితంగా స్క్రీన్లో కనిపిస్తారు, సినిమాలో కనిపిస్తారు. అలాగే హార్డ్ వర్క్ చేయండి, బాగా చదువుకోండి, మంచి పొజిషన్కి వెళ్తారు. మీ తల్లిదండ్రులందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారు, మీరు అదృష్టవంతులు. బాగా కష్టపడండి అమ్మా. ఆల్ ద బెస్ట్. నా కెరియర్ 20 years అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇంకా ఉన్న రోజులు కెరియర్ చాలా స్ట్రాంగ్గా ప్రొడక్షన్ చేస్తూ, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వేరే రేంజ్లో వెళ్ళాలని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓపిక్గా ఫొటోస్ అవి తీస్తూ వీడియో తీస్తున్నారు. అందరు ఇంత ఓపిక్గా వెయిట్ చేస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నంది అవార్డు కూడా వచ్చినటువంటి యోగిత, యోగిత గారు కూడా చాలా చక్కగా చేసి నంది అవార్డు ఇదే సాంగ్లోనే
ఫౌండేషన్ తరఫున మహతి గారితో చిరు సన్మానం. చేయడానికి కారణం కూడా మా చిన్ననేనండి. కొంతమందికి తీసుకుంటారు, కొంతమందికి చూసి ఎంతో సరే మేడం మీ ఇష్టం అన్నారు. ఏ రోజు నాకు డిమాండ్ చేయలేదు. అసలు చిన్న ప్రోగ్రామ్ అంటే చాలు ఫస్ట్ ఉంటాడండి. థ్యాంక్ యూ చిన్న. ఒక్క నిమిషం పెట్టరండి. ఏది వీళ్ళందరికీ మీరు మేకప్ చేశారా? మొత్తం అందరికి మొత్తం వావ్. పేరేంటి? చిన్న గారు, ఆల్ ది బెస్ట్ అండి. మీరు చాలా నెక్స్ట్ మూవీకి మీరే మేకప్ చేద్దరు కాళిక మాతలు.
रना रना रनु रे रे नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं नजरिया लागे कहीं लागे नहीं कहीं लागे नहीं कहीं ओ रेनो रना रना रेनु रे नो dim dum da na da dim da na da dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na o da ni da na di da na na o da ni da na di da na na da di na da dim dum da na da dim da na dim dum da na da dim da na dim dum da na da na dim da na da dim da na na da na dim da na da dim da na da na da di na da na na da na dim da na da dim da na na da na da di na da na na da dim da na na da na da di na da na da na dim dum da na da dim da na na dim dum da na dim dum da na da dim da na dim sare ga ma ga re ga ma pa da ni sa ni da ni da ni da sa ni da ni sa ni ga re sa ni re sa ni da ni sa ni da ma ga re sa ni re sa dim dum da